ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత స్పై అని ఒక మూవీ దించాడు. దాని తర్వాత రీసెంట్గా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అని ఒక మూవీ వచ్చింది. కనీసం స్పై మూవీకైనా రిలీజ్ అయ్యేటప్పుడు కొన్ని అంచనాలు ఉన్నాయి. బట్ ఈ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీకి అసలు ఏమాత్రం అంచనాలు లేవు. నిఖిల్ సిద్ధార్థ్ ఫ్లాపుల్లో ఉన్నప్పుడు తనకి కంబ్యాక్ ఇచ్చిన మూవీ స్వామిరారా, దాని తర్వాత కేశవ. స్వామిరారా, కేశవ లాంటి బిగ్గెస్ట్ హిట్ మూవీస్ ఇచ్చిన సుధీర్ వర్మ డైరెక్షన్లో ఈ అప్పుడో ఇప్పుడో మూవీ వచ్చింది. అలానే సప్తసాగరాలు దాటి మూవీతో పాన్ ఇండియా వైజ్గా మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. అయినా ఈ సినిమాకి ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ సినిమా 3 ఏళ్ల క్రితం ఆపేసి మళ్ళీ తర్వాత ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేసి ఈ సినిమాని రిలీజ్ చేశారు. సో ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా అసలు చాలా తక్కువ చేశారు. ఏమాత్రం బజ్ లేదు. ఈ సినిమా రిలీజ్ అయిందని ఆడియన్స్కి కూడా తెలియనంత లో ప్రమోషన్స్ చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా మొన్న నవంబర్ 8న థియేటర్స్లో రిలీజ్ అయింది. ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించలేక బాక్సాఫీస్ దగ్గర చతికిలబడింది. నిఖిల్ కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోయింది ఈ సినిమా. ఎందుకంటే 120 కోట్ల పాన్ ఇండియా హిట్ తర్వాత కనీసం 10 కోట్ల షేర్ కూడా వసూలు చేయలేకపోయింది ఈ మూవీ. ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి ఎంతెందుకు మాట్లాడుతున్నాను, అసలు విషయం ఏంటంటే ఈ మూవీ నిన్న మిడ్నైట్ నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కి వచ్చింది. ప్రజెంట్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. నేనైతే ఈ మూవీని రికమెండ్ చేయను. మీలో ఎవరైనా నిఖిల్ అభిమానులు ఉంటే ఈ సినిమా ఒకసారి చూడొచ్చు నిఖిల్ కోసం. ఇది ఈ వీడియో ఇక్కడికి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కానీ ఈ మూవీ థియేటర్స్లో చూసింటే మీకు ఎలా అనిపించింది, మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్. హాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.